ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. ఒక చిన్న ప్రశ్నకు జవాబు మనం చూసి మనం ముందుకెళ్దాం. పోయినసారి కొంతమంది దైవజనులు మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, ఆదాము వయసు ఎంత? ఎప్పుడు దేవుడు ఆయనను తయారు చేసినప్పుడు ఆదాము యొక్క వయసు ఎంత అని అడిగారు. దానికి సింపుల్ జవాబు, ఆదాము యొక్క వయసు 0. అంతే కదండి. ఆదాము యొక్క వయసు ఏంటట? అప్పుడే పుట్టినోడు బిడ్డ యొక్క వయసు ఎంత? 0. అసలు సర్లే, నేను ఎక్స్ప్లెనేషన్లో మీకు తెలియజేస్తాను. మీరు అడగవలసిన ప్రశ్న అలా కాదు. అంటే మీరు తెలియలేని వాళ్ళని నేను చెప్పటం లేదు, కానీ మీ ప్రశ్న ఎలా ఉండాలంటే, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన వయసు ఎంత అని అడగొద్దు. అది సరైన ప్రశ్న కాదు. ఆ ప్రశ్నకు చిన్నపిల్లడు కూడా జవాబు చెప్పచ్చు. ఇక దానికి మీరు నన్ను అడగవలసిన పరిస్థితే అవసరమే లేదు, ఎందుకంటే 0 అని చెప్పేయచ్చు. మీరు ప్రశ్న ఎలా అడగాలంటే, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన అపీరెన్స్, ఆయన రూపము చిన్నపిల్లవాడిలాగా ఉండిందా, పెద్దవాడిలాగా ఉండిందా అని అడగాలి. అంతేనంటారని కాదంటారా? అది కాబట్టి మీ ప్రశ్నే ఏమనుకోవద్దు. ఓకే, మీరందరు దైవజనులు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కానీ తిట్టేరేంటి అనొద్దు. కానీ మీ ప్రశ్నే సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నా. మీ ప్రశ్న ఒకవేళ ఇలాగ అడగాలని అలాగ అడిగారేమో అని నేను జవాబు చెప్తున్నా. ఓకే, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏమని అడగాలంటే, ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆయన చిన్నపిల్లోడిగా ఉండాడా, ముసలోడిగా ఉన్నాడా, మధ్య వయసులో ఉన్నాడా, వయసులో ఉన్నవాడిగా చేశాడా అని ప్రశ్న అడిగారు. ఐ హోప్ యు గాట్ మీ. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథాల్లో జాగ్రత్తగా కొన్ని చూద్దాం. ఓకే, చూడండి. ఆదికాండం క్విక్గా చదవాలి, ఎక్కువ సమయం కాకుండా. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఓకే, చాలు. ఇక్కడ కష్టం ఏంటండి? జవాబు అక్కడే ఉంది కదా, మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? నేను అందుకే మిమ్మల్ని ప్రతిసారి అంటున్నా, బైబిల్ని జాగ్రత్తగా చదవండి. ఓకే, 27వ వచనములో దేవుడు వారిని, ఆదామును చంటిబిడ్డగాను అవ్వను చంటిబిడ్డగాను సృష్టించను అని ఉందా? అబ్బే, మీరు కూడా చెప్తున్నారు. అక్కడ ఏమనుంది చివరిలో? అయిన దాని నుంచి స్త్రీగాను, పురుషుడంటే చెప్పాలి. పురుషుడంటే చంటి బిడ్డనా? అంటే పుట్టించినప్పుడే. జవాబు అక్కడే ఉంది కదా. దీనికి మళ్ళీ ఏదో నేను అడిగిన ప్రశ్న కష్టమైన ప్రశ్న, ఎవరు జవాబు చెప్పలేదని మళ్ళీ చెప్తారే. చంటి బిడ్డగాను, పిల్లాడిగాను, అమ్మాయి ఏమంటారు, పిల్లగాను పుట్టించాను ఉందండి. పురుషునిగాను పుట్టించాను. ఇంకేంటి? ఇది అడగాలి మీరు. ఈ ప్రశ్నకి ఇక్కడ జవాబు పురుషుడు. అర్థమైందండి? పురుషుడు. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఇస్తాను. అయితే ఎగ్జాక్ట్ ఇయర్స్, ఖచ్చితమైన సంవత్సరాలు ఆదాము కవ్వకి ఎంత అంటే చెప్పలేవాడలేదు, కానీ సాధ్యమైనంతలో నేను ఇవ్వడానికి ప్రయత్నమో చేస్తాను. చూద్దామా? ఓకే, బైబిల్ గ్రంథములో సరిగ్గా ఆదామును పుట్టించినప్పుడు, తయారు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలని బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే ఆదాము యొక్క వయస్సు ఎంతో ఒక చోట చెప్పబడి ఉంది. ఎక్కడంటే అది ఆదికాండములో
దానికి 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఉందండి మొదటిసారి ఆయన వయసు. అంటే ఈ సేతును కన్నప్పుడు ఆయనకి 130 సంవత్సరాలు. హీ లివ్డ్. ఆడమ్ లివ్డ్ ఎంతటండి? 130 years. 130 సంవత్సరాలు అప్పుడుకి వచ్చినాయి. అంతకుముందు ఆదాము యొక్క వయసు ఎక్కడ మీకు చెప్పబడలేదు. మీరు గమనించండి. చెప్పబడిందండి ఆయన తయారు చేసేకింత, తయారు చేసాక అయ్యంత అని. ఓకే. ఇప్పుడు నేనంటున్నది ఏంటి అంటే మీరు ఓకే ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమైంది. అది 1:21 అండి. ఒక చోట ఆయన మీకు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు సింపుల్. చిన్నపిల్లడు అయితే పేర్లు పెట్టగలండి. కాబట్టి ఆయన వయసులో పెద్దోడై ఉంటాడా, పసిపిల్లోడై ఉంటాడా? జాగ్రత్త. కంగారు ఏమి కాదండి. కాకపోతే కొన్ని అటు కొన్నేమో ఇటు. నేను తరచుగా చెప్తున్నా దేవుని యొక్క వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట, అచ్చట ఇచ్చట ప్లస్ ముచ్చట. అదవుతుందా? లైన్గా ఉంటాయని అనుకోవద్దు, కంగారు పడద్దు. ఓకే. కొద్దిగా జాగ్రత్తగా చదివితే అక్కడే జవాబు ఎక్కడో చోట ఉంటుంది. కాబట్టి ఈయన పేర్లు పుట్టినప్పుడే ఈయన పేర్లు పెట్టే వయసులోనే ఉన్నాడు. పసిపిల్లోడు అక్క. ఎందుకంటే 6 రోజులు కదండి, 5 రోజులు ఇచ్చేసి ఇప్పుడు 21వ వచనంలో కూడా మనం గమనించింది, 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం గమనించింది ఏంటి చెప్పండి? ఏమని ఉందట? పక్షి పిల్లలనా పక్షులనా? అంటే పెద్దవి చిన్నయా? అంతేనండి. చెట్లు. ఓకే. మొక్కలు కాదు, చెట్లు, పక్షులు. అప్పుడు ఆదామును కూడా పసిపిల్లోడు కాదు, పెద్దోడే. మీకు అర్థమవుతుంది కదండి, పెద్దోడే. అయితే ఇప్పుడు ఎంత పెద్దోడు అన్నది ప్రశ్న. అదే కదండి, ఎంత పెద్దోడు అన్నదే ఆ ప్రశ్న. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు నేను అందుకని జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లో నేను చదువుతున్న ప్రశ్న ఎలా ఉండకూడదు అంటే, హౌ ఓల్డ్ వాజ్ ఆడమ్ వెన్ గాడ్ క్రియేటెడ్ హిమ్. ప్రశ్న అలా ఉండకూడదు. ఆదామును దేవుడు సృష్టించాక ఎంత వయసు? హౌ ఓల్డ్. మరి ఎలా ఉండాలి పాస్టర్ గారు అంటే, మళ్ళీ ఇంగ్లీష్లోనే మీకు చెప్తున్నా. లెట్ యువర్ క్వశ్చన్ బి లైక్ దిస్. మీ ప్రశ్న ఇలా ఉండాలట. ఎలా ఉండాలట అండి? హౌ ఓల్డ్ డిడ్ ఆడమ్ అపియర్? అది అపియర్ ఆన్ ద డే he was created.
ఆయన అపీరెన్స్ అంటే ఆయన స్వరూపం చిన్నబిడ్డ లేకుందా, ముసలోడు లేకుందా, మధ్య వయసులో పురుషుడిలాగా ఉందా? ఇలాగ మీరు ప్రశ్న అడగాలి. ఓకే, దీనికి ఒకవేళ మీరు దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎంత వయసు అంటే సింపుల్ జవాబు 0. అంతే, 0. ఎందుకంటే అప్పుడే కదా సృష్టించింది. ఓకే, అలా కాకుండా నేను అడిగినట్టుగా మీరు అడగాలి అది. అప్పుడు ఓకే ఓకే చూడండి, ఆదాము యొక్క వయస్సు ఎక్కడ బైబిల్ గ్రంథంలోని పుట్టిన వెంటనే చెప్పబడలేదు. కానీ మనం చూసాం కదా ఇందాక, ఏదండి 5వ అధ్యాయము 3వ వచనంలో మళ్ళీ అక్కడే 130 సంవత్సరాలకి చేతుని కని 930 సంవత్సరాలకి ఆయన ఏమైపోయాడటనే మరణించను. ఆ 2 చోట్ల ఆయన యొక్క వయసు చెప్పబడింది. ఓకే, కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా కానీ సింపుల్ ఆన్సర్ ఏమై ఉండొచ్చో మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, 5వ అధ్యాయము 3వ వచనములో 130 సంవత్సరాలని, తర్వాత 5వ వచనములో ఎంతటండి 930 సంవత్సరాల బ్రతికి ఆదాము ఏమైపోయాడట, మరణించను. కాబట్టి జాగ్రత్త గమనించండి. కాబట్టి ఆదామును దేవుడు తయారు చేసే ఆయన వయసు ఎంత తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ 3 విషయాలు నేను చెబుతాను, మీకు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ చూద్దాం, చూడండి. గాడ్ created Adam as a fully matured man. పూర్తి అవగాహన ఉండే ఒక పురుషునిగా దేవుడు ఆదామును తయారు చేసెను. అంటే ఆదామును అవ్వను దేవుడు తయారు చేసినప్పుడు వాళ్ళు పాలు తాగే పిల్లలు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళే. ఎందుకు పెద్దవాళ్ళని చెబుతున్నారు పాస్? వాటన్నిటికీ ఆదాము ఏం చేస్తున్నాడు అటువంటి పేర్లు పెడుతున్నాడు. అంటే ఆయన పురుషుడిగా పుట్టాడు. ఓకే, పురుషుడిగా పుట్టాడు. కాబట్టి ఏంటట ఆయన ఫస్ట్ వన్ ఏంటట, దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను వాళ్ళను సృష్టించెను. రెండవ విషయం మనం చూద్దాం, చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనం కానీ చూస్తే ఏంటంటే, ఆడమ్ వాజ్ ఏబుల్ టు నేమ్ యానిమల్స్. ఆదాము పక్షులకి జంతువులకి పేర్లు పెట్టే స్టేజ్కి ఆయన ఉన్నాడు. అంటే ఆయన్ని దేవుడు పురుషుడిగా చేశాడు, తయారు చేశాడు. అదే పాస్టర్ గారు ఊరిస్తున్నారు, వయసు చెప్పటం లేదేంటి, పురుషుడు అంటున్నారు. ఎంత వయసు అండి, కంగారు పడని చెప్తారు, ముగింపులోనే చెప్తారు. ఇక 3వ విషయం మనం జాగ్రత్తగా చూస్తే ఓకే, జనరల్గా చెబుతున్నా ఇజ్రాయేలీలు ఒక వ్యక్తి పూర్తిగా దేవుని పరిచర్యకి రావాలి అంటే ఏ వయసు అండి? దేవుని పరిచర్యకి యాజకుడిగా రావాలంటే 30 సంవత్సరాలు. ఓకే, 30 సంవత్సరాలు. మనం క్రొత్త నిబంధనకు వద్దాం. యేసు ప్రభు పరిచర్యకి ఏ సంవత్సరంలో వచ్చారు? ఏ సంవత్సరంలో? 30 సంవత్సరాలు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు దేవుడు ఆదామును తయారు చేసిన వయస్సు పురుషుడు అయితే ఏ సంవత్సరం అయి ఉండొచ్చు? 30. జవాబులు అన్నీ ఒకే చోట ఉండవు, బైబిల్ మొత్తం ఎతకాలి, కొద్దిగా ఇటు అటు రావాలి, అంతేనండి. ఓకే, ఒక షాప్కి వెళ్ళాం, ఆ షాప్ దగ్గర మనం ఏదో వస్తువు అడిగాం, పక్కనే వస్తువు తీసిస్తారండి. ఆ షాప్ ఆయన కొద్దిగా లేచి ఆ వస్తువు ఎక్కడుందో చూసి ఏం చేస్తాడట, ఓకే పాస్టర్ గారు మీరు అడిగిన వస్తువు ఇదేనా, ఇదిగో ఇది అని ఆయన తీసుకొచ్చేస్తాడు. ఎక్కడ కూడా ఏముంటుందంట జవాబు, ఒకచోటే ఉండదు. కొద్దిగా గ్రంథాలు ఇటాడు తిరిగేస్తే ఎక్కడో ఒక చోట అవి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉజ్జాయింపుగా
పురుషుడు అంటే ఉజ్జయింపగేటట్టండి. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన వయసు ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చట? 30 సంవత్సరాలు. ఒక్కటి నేను చెప్పి నేను ముగిస్తాను. ఓకే, టాల్మాడ్ అనేది ఇజ్రాయేలీలు చదివే గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన గ్రంథం. ఆ గ్రంథములోని టుర్కే అవోజ్ అనే అధ్యాయము 5వ అధ్యాయము 26వ వచనములో ఉన్న మాట ఏమిటంటే, యోధులు లేదా ఇజ్రాయేలీలు ఒక వ్యక్తిని 30 సంవత్సరాలకు వచ్చాక ఆయన మెచ్యూర్డ్ పర్సన్ అనేవాళ్ళు. అంటే అన్ని భూ సంబంధమైనవి, మెంటల్గా, ఫిజికల్గా, ఓకే, అన్ని కూడా ఆలోచించే వయసును ఆ టాల్మడ్ అనే గ్రంథములో 5వ అధ్యాయం 26వ వచనంలో చెప్పదాని ప్రకారము 30 సంవత్సరాలు అని చెప్పారు. కాబట్టి ఆదాము కూడా పుట్టినప్పుడు వెంటనే వాటికి పేర్లు పెడుతున్నాడు అంటే ఎవరికో పేరేంటి? తన భార్యకు కూడా ఎవరు పేరు పెట్టారటండి? దేవుడా, ఆదామా? ఆదామేనా? అది. ఇప్పుడు వివాహాల్లోనైతే భార్య పేరు పెట్టిన స్త్రీని వివాహం చేసుకుంటున్నాం, కానీ ఎక్కడైతే ఈయనే పేరు పెట్టాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఎగ్జాక్ట్ కాదు నేను చెప్తాను. ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? 30 సంవత్సరాలు ఆయనకై ఉండొచ్చు అని నాకున్న దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా చెబుతున్నా. ఇంకా కాదు అంటే మీరు ఇంకా తరువుగా చదవండి. మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి జవాబు చెప్పే బాధ్యతగా నేను తీసుకొని దీనికి జవాబు చెబుతున్నా. నేను ఇచ్చిన ఈ యొక్క జవాబు మీకు కరెక్ట్ అనిపించిందనే నేను అనుకుంటున్నా. దేవుడు మిమ్మలను దీవించి ప్రభు సేవలు అద్భుతంగా వాడుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.